ఐపీఎల్ టికెట్లపై సైబర్ నేరగాళ్ల నజర్ పడింది. వచ్చే నెల 5న ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సైబర్ నేరగాళ్లు. అయితే ఇప్పటికే చెన్నై హైదరాబాద్ మ్యాచ్కి సంబంధించిన టికెట్స్ అన్నీ అయిపోయాయి. ఆన్లైన్లో టికెట్స్ అన్నీ క్లోజ్ అవ్వడంతో విక్రయాలు మొత్తం నిలిపివేసింది పేటీఎం. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం ఆన్లైన్లో టికెట్స్ అమ్ముతున్నామంటూ కేటుగాళ్లు పోస్టులు పెడుతున్నారు. క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారు ముఠా సభ్యులు. టికెట్స్పై డిస్కౌంట్ ఇస్తామని ప్రకటిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఐపీఎల్ టికెట్లపై సైబర్ నేరగాళ్ల నజర్ పడింది. వచ్చే నెల 5న ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సైబర్ నేరగాళ్లు. అయితే ఇప్పటికే చెన్నై హైదరాబాద్ మ్యాచ్కి సంబంధించిన టికెట్స్ అన్నీ అయిపోయాయి. ఆన్లైన్లో టికెట్స్ అన్నీ క్లోజ్ అవ్వడంతో విక్రయాలు మొత్తం నిలిపివేసింది పేటీఎం. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం ఆన్లైన్లో టికెట్స్ అమ్ముతున్నామంటూ కేటుగాళ్లు పోస్టులు పెడుతున్నారు. క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారు ముఠా సభ్యులు. టికెట్స్పై డిస్కౌంట్ ఇస్తామని ప్రకటిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదానందం, డీటెయిల్స్ ఏంటి? ఎస్ అనిల్, ఏ సీజన్ వస్తే ఆ సీజన్కు తగ్గట్టు సైబర్ నేరగాళ్ళు మలుచుకుని సామాన్యులకు ఏవైతే ఆశలు ఉంటాయో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎట్ ప్రజెంట్ దేశమంతా కూడా ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. సో ఇటు ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 1 వీక్ అయింది. సో ఇంకా రోజు రోజుకు ఐపీఎల్కి క్రేజ్ పెరుగుతుంది. సో ఐపీఎల్లో స్టార్స్ ఉండడంతో వాళ్ళకి సంబంధించిన సిటీస్ అలాగే వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ని డైరెక్ట్గా వెళ్ళి స్టేడియంలో చూడాలని క్రికెట్ ఫ్యాన్స్కి చాలా ఆశగా ఉంటుంది. సో దీంతో వాళ్ళు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలని చూస్తారు. కానీ ఆన్లైన్లో టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అవడంతో ఏం చేయాలో తెలియట్లేదు. సో దీంతో వాళ్ళు మామూలుగా ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడో సోషల్ మీడియాలో చూస్తున్న టైంలో, స్క్రోల్ చేస్తున్న టైంలో ఈ సైబర్ నేరగాళ్ళు మీకు ఆన్లైన్లో మేము టికెట్స్ అమ్ముతాం, మా దగ్గర టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో పేటీఎంలో అమ్మిన దానికంటే మేము ఇంకా డిస్కౌంట్ ఇచ్చి మీకు టికెట్స్ ఇస్తామంటూ కూడా ఆన్లైన్లో పోస్టులు పెడుతూ ఒక వెబ్ పేజీలు క్రియేట్ చేస్తూ ఇటు ఇన్స్టా పేజీలు క్రియేట్ చేస్తూ దానిలో పోస్టులు పెడుతున్నారు. సో దాన్ని వన్స్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి మెసేజ్ పెడితే ఎన్ని టికెట్స్ కావాలని అడుగుతున్నారు. సో టికెట్స్ మాకు 2 టికెట్స్ కావాలంటే మామూలుగా 3500 రూపీస్ టికెట్స్ మా దగ్గర ఉన్నాయి. సో వీటికి 7000 రూపాయలు 2 టికెట్లకి ఛార్జ్ అవుతుంది, కానీ మేము మీకు 6600కే ఇస్తామంటూ కూడా ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తున్నారు. సో ఒకవేళ క్యూఆర్ కోడ్లో మీరు చేయకపోతే మాకు గూగుల్ పేనైనా పంపించండి అంటే ఒక గూగుల్ పే ఫోన్ నెంబర్ పంపిస్తున్నారు. వన్స్ దానికి మనం ఇటు డబ్బులు పంపిన తర్వాత వాళ్ళని టికెట్స్ కోసం అడిగితే వాళ్ళ నుంచి రెస్పాన్స్ రావడం లేదు. అలాగే ఆ నంబర్స్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. అదే ఇక డైరెక్ట్ వాళ్ళు పంపిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఇటు సైబర్ నేరగాళ్లకు వెళ్ళిపోతున్నాయి. సో రీసెంట్గా లాస్ట్ 2-3 డేస్గా ఇట్లాంటి మోసాలు చాలా వరకు పెరిగిపోతున్నట్లు పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఇటు హైదరాబాద్లో ఏప్రిల్ 5th రోజున ఇటు ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే అటు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. సో దీనికి చాలామంది టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. పేటీఎంలో టికెట్లు పెట్టగానే లాస్ట్ 4 డేస్ బ్యాక్ పేటీఎంలో దీనికి ఈ మ్యాచ్కి సంబంధించిన టికెట్లను పెట్టారు. టికెట్లు పెట్టిన వితిన్ 1 అవర్లోనే మొత్తం 30,000 టికెట్స్ ఆన్లైన్ నుంచి అమ్ముడుపోయాయంటూ కూడా పేటీఎం వాళ్ళు, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రకటించారు. సో దీంతో ఈ టికెట్స్ కోసం వెయిట్ చేసిన జనాలందరికీ కూడా మేము మ్యాచ్ని ఎలాగైనా చూడాలి, ఎందుకంటే ఇటు ధోని ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ధోని ఈ ఇయరే లాస్ట్ గేమ్ ఆడతారంటున్నారు, నెక్స్ట్ ఇయర్ నుంచి రిటైర్డ్ అయిపోతాయనే అటు వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈసారి ఎలాగైనా ధోనిని చూడాలి, ధోని ఆటను చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. సో దీనికోసం ఆన్లైన్లో అయిన టికెట్లు దొరుకుతాయని చూస్తే పేటీఎంలో అయిపోయాయి. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వస్తున్న ఈ పేజ్లను ఫాలో అవుతూ వాటిని క్లిక్ చేసి వాళ్ళకు డబ్బులు పంపుతూ మోసపోతున్నారు. ఇట్లా ఎవరైతే ఇటు అమాయకులు ఉంటారో వాళ్ళందరి నుంచి కూడా ఇట్లా ఐపీఎల్ టికెట్స్ పేరుతోటి వీళ్ళంతా కూడా డబ్బులను కాజేస్తున్నారు. సో కేవలం ఇటు పోలీసులు ఏం చెప్తున్నారంటే కేవలం పేటీఎంలో మాత్రమే, అది కూడా ఇటు మీరు ఎస్ఆర్హెచ్కు సంబంధించిన వాళ్ళైతే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఏ రోజు టికెట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్ని వాళ్ళ ఇన్స్టా పేజ్ కానీ ఫేస్బుక్ పేజ్ కానీ అటు ట్విట్టర్ పేజ్లో పెడుతున్నారు. ఇప్పుడు మ్యాచ్ సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ టికెట్స్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయనేది వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడుతున్నారు. అప్పుడు మాత్రమే మీరు పేటీఎంకి వెళ్ళి దాంట్లో నుంచి మాత్రమే టికెట్స్ కొనుగోలు చేయాలి. కానీ ఇట్లా ఇన్స్టాలో, ఫేస్బుక్లో అలాగే ట్విట్టర్లో వచ్చిన వెబ్
పేజ్లను చూసి మోసపోకండి, ఇవన్నీ కూడా ఫేక్ అంటూ కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు ఎవరు కేవలం పేటీఎం తప్ప మిగతా ఎట్లాంటి వెబ్సైట్లో సోషల్ మీడియాలో టికెట్లు కొనకూడదని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. అనిల్.